ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు అన్ని ఇజాలు పోయినాయి. ఇప్పుడు ఒకటే మెటీరియలిజం వచ్చింది. అందరికీ ఆదాయం కావాలి, డబ్బులు కావాలి, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి. అది మొట్టమొదటిసారి చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తి మన అందరిలో ఉంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, అమెరికా లాంటి దేశంలో భారతదేశంలో ఎన్నో భాషలుంటే తెలుగు భాషను అధికార భాషగా అక్కడ ఒక భాషగా డిక్లేర్ చేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని లాంచ్ చేశాం. ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది, ఆయన ఆశీస్సులు మనలో ఉన్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక 5 నిమిషాలు పొగిడి ఇంటికి పడుకునేవి కాదు. ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీస్సులు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది. అందుకే నేను నిన్న కూడా ఒక 3 సిద్ధాంతాలతో 10 ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒక 10 ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ, అది ఎన్టీ రామారావు గారి కళ. అది సాధిస్తాం. అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ. పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అది తగ్గిస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే నేను ఆలోచించింది, ఈరోజే నేను ఇక్కడే డోకెపర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారి ఊరది, అక్కడ దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను, నువ్వేదో డబ్బులు సంపాదించావు, ఒక పని చేయండి, నేను కొత్తగా జీరో పావర్టీ పెట్టాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర 14,821 ఇండ్లున్నాయి, దగ్గర 51,573 మంది జనాభా ఉన్నారు. మీ మండలంలో జీరో పావర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆయనకు అప్పచెప్పాను. ఇందులో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్న, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి.